అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, సంకష్టహర చతుర్థి వ్రతం అని చెప్పేసి అంటా ఉంటారు కదా, అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏంటి, దీని విశిష్టత ఏంటి? సంకష్టహర చతుర్థి. సంకష్టహర, సంకష్టాన్ని హరించేవాడు. చతుర్థి తిథికి అధిపతి అయిన విఘ్నేశ్వరుడు. చతుర్థి తిథికి ఎవరు అధిపతి? మనకు ఒక్కొక్క తిథికి ఆ తిథికి తగ్గట్టుగా దేవతామూర్తులు ఉన్నారు. ఈ చతుర్థి తిథికి అధిపతి విఘ్నేశ్వరుడు. సంకష్ట హర. ఇక్కడ సంకటము హరము అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏ సంకటంతో నువ్వు ఇబ్బంది పడుతున్నా కూడా, సంకటం అంటే ఏంది? కష్టము, ఆపద, సమస్య. ఇప్పుడు అంటారు కదా, కొంతమంది అంటారు ఆ వ్యక్తి చాలా సంకటంలో ఉన్నాడు అనేసి. సంకటము అనంటే ఊపిరి పీల్చుకోలేనంత స్థితి అని అర్థం. ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితిని సంకటము అంటారు. అంటే ఏం చేయాలో తెలీదు, అసలు ఏ డిసిషన్స్ తీసుకోవాలో తెలీదు, ఉన్న పరిస్థితులు, అది ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఎనీ ఇబ్బంది. ఇక్కడ ప్రతిదీ ఇంక్లూడే, ప్రతిదీ సంకటమే, ప్రతిదీ సమస్యే. ఇలాంటి సమస్యలన్నిటిని హరించే వ్యక్తి ఎవరు, హరించే దేవుడు ఎవరు అని అంటే విఘ్నేశ్వరుడు. ఇది సంకష్టహర చతుర్థికి మెయిన్ మీనింగ్. ఏదైనా కూడా క్లియర్ చేసే వ్యక్తి స్వామి. ఇది ఎలా చేయాలి వ్రతం? పౌర్ణమి తర్వాత వస్తుంది చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చిన చతుర్థి తిథి నాడు, కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ వ్రతాన్ని స్వీకరిస్తారు, ఆచరిస్తారు. ఎలా? ఇది ప్రతి నెల చేయాలా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. 3 నెలలు కానీ ఖచ్చితంగా చేయాలి, 5 నెలలు కానీ, 9 నెలలు కానీ, 11, ఇలా డివైడ్. మీ ఓపిక. ఖచ్చితంగా 3 నెలలు అయితే ఖచ్చితంగా చేయాలి వరుసగా. మీరు 3 నెలల సంకల్పం పెట్టుకుంటారా, 5 నెలల సంకల్పం పెట్టుకుంటారా, 9 పెట్టుకుంటారా, 11 పెట్టుకుంటారా అనేది ఎవరి వ్యక్తిగత విషయం. మీ ఓపిక. లేదు మేము సంవత్సరం ప్రతి నెల చేసుకుంటాము, మాకు అలా అంత అవైలబిలిటీ ఉంది అంటే మరీ మంచిది, చేసుకోవచ్చు. అసలు ఎలా చేయాలి ఈ వ్రతాన్ని, ఎలా ఆచరించాలి? ఆ తిథి నాడు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి, కాలకృత్యాలన్నీ తీర్చుకొని మనం తలంటూ స్నానం చేసేసి మనం పూజా మందిరంలోకి వచ్చిన తర్వాత విఘ్నేశ్వరునికి మొదటిగా ముడుపు కట్టాలి. ఎలా కట్టాలి అంటే, పసుపు వస్త్రంలో అయినా పర్వాలేదు, తెల్లటి వస్త్రంలో అయినా పర్వాలేదు. ఒక పిడికెడు బియ్యం కానీ, 3 పిడికలు బియ్యం కానీ, మన చేతిలో ఎన్ని పడితే అన్ని బియ్యం కట్టాలి. అంటే ఆ వస్త్రంలో పోయాలి. పోసిన తర్వాత ఖర్జూరాలు పెట్టాలి. 2 కాయిన్స్ కానీ, 1 కాయిన్ కానీ పెట్టాలి. లైట్ గా పసుపు, కుంకుమ, అక్షంతులు అనేది పెట్టాలి. పోగు. మీరు అది పెట్టిన తర్వాత స్వామివారికి పూజ చేసి విఘ్నేశ్వరుడికి ఉదయాన్నే అది కట్టేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉందో. ఇది ఒక్కటని కాదు. అంటే చాలా మంది అప్పులు తీరుతాయంటారు. అప్పుల కోసమే కాదు, నీకు ఆర్థిక సమస్యనా, ఆర్థికము. నీకు మ్యారేజ్ కుదరట్లేదా, స్వామి నాకు మ్యారేజ్ కుదరట్లేదు. పిల్లలు కావట్లేదా, స్వామి నాకు పిల్లలు కావట్లేదు. పెళ్లి. ఇంకొకటి జాబ్ లో గ్రోత్. కొంతమందికి జాబ్ లేదు, అసలు ఉన్న గ్రోత్ లేదు. ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఒకటే కోరిక, మరి అన్ని కలిపి కోరికలు కాదు, ఒకటే కోరిక. ఆ ముడుపు కట్టేటప్పుడు సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. మీరు సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టి స్వామివారి ముందర పెట్టిన తర్వాత దీపధూప నైవేద్యము, హారతి ఆ ముడుపుకి స్వామివారికి ఇచ్చేస్తారు. ఇది పొద్దున చేయాల్సిన తంతు, మార్నింగ్ ఆ తిథి నాడు. ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళ ఆరోగ్య రీత్యా. మనం ఏ వ్రతం చెప్పినా కూడా ఏం చెప్తాము, ముందు రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు. ఇప్పుడు ఉదయాన్నే నువ్వు ఈ ముడుపు కట్టే తంతు చేస్తావు కాబట్టి ముందు రోజు కూడా నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం అనేది తినకూడదు. ఇంకా వ్రతం చేసే రోజు అసలుకే తినకూడదు, ఖచ్చితంగా పాటించాలి. ఇవి కంపల్సరీ మెయిన్ గా మనం చెప్పుకుంటూ వస్తున్న రూల్స్. ఇంకా ఉదయం అంతా ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఏదైనా స్వల్పంగా ఆహారం తీసుకోవచ్చు. పూర్తిగా హెల్త్ బాగాలేని వాళ్ళైతే అవసరం లేదు, ఉండద్దు. హెల్త్ రిస్క్ చేయమని ఏ భగవంతుడు చెప్పలేదు, ఏదైనా మన ఓపికతోనే. ఈవినింగ్ చంద్రోదయం అయిన తర్వాత కంపల్సరీ ఇక్కడ చంద్రోదయం కావాల్సిందే, చంద్రుడిని మనం చూడాల్సిందే. ఈ వ్రతలో మెయిన్ అది. ముడుపు ఎట్లా మెయిన్, చంద్రుడు కూడా అలానే మెయిన్. మామూలుగా మనం ఏం చెప్తాం, వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నిందలు పడతాయి అంటాం. కానీ ఈ వ్రతం చేసే రోజు ఖచ్చితంగా మనం చంద్రుడిని చూడాలి. వినాయక చవితి రోజు పడిన నిందలు పోతాయి,
చెప్పాలంటే. ఓకే. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తుంటారు. చూసేది ఏంటి, ఆటోమేటిక్ గా మనకి రాస్తుంటే చంద్రుడు మన ముందు వచ్చి నిలబడతాడు. అలా ఉంటది అసలు. చూస్తుంటాం మనము. అంటే ఆ రోజు అందరు ప్రగాఢంగా అనుకుంటారు మేము చూడకూడదు చంద్రుడిని అని, ఆకాశం వైపు కూడా చూడరు. జస్ట్ ఇలా పోతున్నా కూడా ఇలా ముందు దిగొస్తాడేమో చందమామ అన్నట్టు మన కళ్ళకే కనిపిస్తారు, చూస్తుంటాం. అలాంటి దోషం కూడా పోతుంది ఈ చతుర్థి తిథి వ్రతం మనం పాటిస్తే. అప్పుడు ఏం చేయాలి, చంద్రోదయం అయిన తర్వాత స్వామి వారికి మరి పునః పూజ ఎలా చెప్పుకోవాలి. మీ సంకల్పం మార్నింగ్ అయిపోయి ఉంటుంది. పునః పూజ ప్రారంభం చేసి స్వామివారి యొక్క అష్టోత్తరము, చతుర్థి తిథి వ్రత కథలు ఉన్నాయి. వ్రత కథలు కావాలంటే వ్రత కథ చేసుకోవచ్చు. కొంతమంది ఇది పూర్తిగా వ్రతంలాగే చేస్తారు, అంటే కథలు అన్ని చదివి. లేదమ్మా మేము అలా చేసుకోలేము, మార్నింగ్ ముడుపు మాత్రమే కట్టుకోగలము, సాయంత్రం స్వామివారికి పూజ చేసుకొని ఏదైనా స్తోత్రాలు చదువుకోవాలంటే సంకష్ట నాశన గణేశ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని 21 సార్లు పారాయణం చేయాలి. వ్రత కథ చదవలేని వాళ్ళకి ఇది, అంటే కొంచెం ఏజ్ అయిపోయి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి ఎక్కువసేపు మేము టైం కేటాయించలేము, బిజీగా ఉండామనే వాళ్ళకి అది. మీరు ఏ బిజీగా లేరు, మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారు, మీరు చేసుకునే అంత అవైలబిలిటీ మీకు టైం ఉంది, అంత టైం ఉంది మీకు అంటే కంపల్సరీ మీరు ఈ వ్రత కథని చదివి స్వామివారికి టెంకాయ తర్వాత హారతి సమర్పించాలి. ఇక్కడ నైవేద్యం ఏంటి అనంటే, ఇక్కడ స్వామివారికి ఏవి ఇష్టమో అందరూ కుడుములు సమర్పిస్తారు. కుడుములైనా సమర్పించవచ్చు. దీంట్లో సంఖ్య ఉంటుందా అనంటే, మీరు 21 సమర్పిస్తామని సంకల్పం పెట్టుకుంటే సంఖ్య ఉంటుంది. మీ శక్తి కొలది అనంటే మీరు ఏమైనా సమర్పించవచ్చు. తర్వాత లడ్డూలు సమర్పిస్తారు, తర్వాత పాల తాలికలు సమర్పిస్తారు. మాకంత శక్తి లేదు అంటే బెల్లం సమర్పించినా చాలు నైవేద్యంగా. ఆయన ఏది సమర్పించినా కూడా స్వీకరిస్తాడు. ఇంకొకటి ఏదైనా మన శక్తి కొలదే, మనం చేసి పెట్టుకునే అంత ఉంది అంటే చేయండి, లేదు అంటే బెల్లం కూడా సమర్పించవచ్చు. ఆ రోజు గరిక అనేది కంపల్సరీ స్వామివారికి మనం సమర్పించాలి. ఇంట్లోనే తీసుకొచ్చి మీరు సంకష్టనాశనం గణేశ స్తోత్రం అని చెప్పాను కదా, 21 సార్లు పారాయణం చేసినప్పుడు 21 సార్లు స్వామికి సమర్పించడము. లేదు మీకు ఎక్కువగా లభించింది గరిక అంటే స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుతాం, మనం గణేశ అష్టోత్తరం చదువుతాము. ప్రతి అష్టోత్తరానికి గరికతో మనం పూజ చేసుకుంటూ రావడం, ఇది చెయ్యాలి పూజ. ఈ పూజ చంద్రోదయం అంటే చంద్రుని చూసిన తర్వాత వచ్చి పూజ చేసిన తర్వాత మరీ వ్రతంగా ఆచరించే వాళ్ళు చంద్రునికి అర్ఘ్యం ఇస్తారు. అంటే వాటర్ తీసుకొని చంద్ర భగవాను మనసులో స్మరించి అర్ఘ్యం అనేది చంద్ర భగవానుడికి ఇస్తారు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత వీళ్ళ ఉపవాస దీక్ష కంప్లీట్ అవుతుంది. ఆ రోజు అర్ఘ్యం ఇవ్వందే ఉపవాసం అనేది విరమణ చేయకూడదు. ఫస్ట్ చంద్రోదయానికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోతుంది. చంద్రోదయానికి అర్ఘ్యం ఇస్తారు, దాని తర్వాత వీళ్ళ ఉపవాస దీక్ష అనేది అయిపోతుంది. దాని తర్వాత దేవుడికి పెట్టిన ప్రసాదం ఏదైనా కూడా స్వీకరించవచ్చు. ఇది మొత్తం ప్రాసెస్. ఓకే ఓకే. అంటే ఉపవాసం అనేది హెల్త్ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా చేస్తేనే మంచిది. కానీ ఒకవేళ ఉపవాసం చేస్తే ఖచ్చితంగా సాయంత్రం చంద్రుడిని చూసి ఆ విధంగా చేయాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా కంపల్సరీ చంద్ర దర్శనం మనం చేయాలి. పూజ అనంతరము చంద్రునికి అర్ఘ్యము ఇవ్వాలి. ఈ రెండు ఇంపార్టెంటే. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళే చంద్ర దర్శనం చేయాలా, ఉపవాసం ఉన్న వాళ్ళే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలా అనంటే ఉన్న వాళ్ళనే కాదు, లేని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు, ఉపవాసం అనేది ఎందుకు అంటే బాగా తింటే నిద్ర వస్తుంది, భగవంతుని పైన ధ్యాస ఉండదు, ఒళ్ళు కూడా సహకరించదు, కొంచెం లేజీ అనేది వస్తుంది అనే దాంతో మనం యాక్టివ్ గా ఉండాలి అనేది ఒకటి. తర్వాత రెగ్యులర్ గా తింటూ ఉంటాం కదా, ఒక రోజు బాడీకి గ్యాప్ ఇస్తే మనం హెల్దీగా ఉంటాం అనేది ఒకటి. శాస్త్రంలో చెప్పింది, సైన్స్ లో చెప్పేది ఒకటే. లైట్ గా తినాలి, హెవీగా తినకూడదని మనం సైంటిఫిక్ గా అదే వింటాము. ఇంకోటి తరచు రెగ్యులర్ గా తింటాం కాబట్టి బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, ఆ సిస్టమ్ కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఉపవాస ప్రక్రియ చెప్పారు. కానీ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, బీపీ షుగర్లు ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిన్న ఏజ్ కే బీపీ షుగర్లు ఉన్నాయి, ఉండలేరు, లో బీపీస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు మీ హెల్త్ రిస్క్ పెట్టుకోవద్దు, ఇలానే చెయ్యాలి అనేది లేదు. మనల్ని ఇబ్బంది పెట్టుకొని చేయమని ఏ భగవంతుడు చెప్పలేదు. మీరు ప్రేమ, భక్తి, శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే చాలు, భగవంతుడు మీ వ్రతాన్ని, మీ పూజని స్వీకరిస్తాడు. అది కూడా వ్రత కథ చదువుకోవాలి అని ఇది ఉంటే, అంటే అంత ఓపిక ఉంటే చదవండి. లేదు అనంటే నేను చెప్పినట్టు సంకష్టనాశన గణేశ స్తోత్రం 21 సార్లు చదువుకున్నా చాలు. చంద్రోదయం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే, చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాల్సిందే. అమ్మ, ఇది ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా నియమాలు, జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఇప్పుడు పాలు తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, పండ్లు తినొచ్చు. లేదు మేము ఇంకా కొంచెం స్వల్పంగా ఆహారం తీసుకున్నా అంటే టిఫిన్ తీసుకోవచ్చు, ఉప్మా
అలాంటివి. ఈ రైస్ అది కాకోకున్నట్టు అవి తీసుకొని ఉండొచ్చు. కంప్లీట్ గా మనకి కలియుగంలో కటిక ఉపవాసం ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మేము కటిక ఉపవాసం ఉంటాము భగవంతుని కోసం అంటే, అసలు నువ్వు ఉపవాసం ఉన్నది కూడా అది ఎక్కదు దేవుడికి, అది కౌంట్ కూడా కాదు. అవును, కటిక ఉపవాసం అనేది చాలా మందిని మనం చూస్తుంటాం. మేము వాటర్ కూడా తీసుకోమండి, మేము ఉపవాసం చేస్తాము, నీళ్లు కూడా తాగుకోకున్నట్టు. మనకు అది చెప్పబడలేదు, శాస్త్రంలో కూడా లేదు కటిక ఉపవాసం అనేది. సో అలా చేయకుండా ఉండాలి అంతే. ఇంకా ఎంతో కొంత లైట్ గా తీసుకొని మన బాడీని ఇబ్బంది పెట్టకూడదు, మన ఆత్మారాముని లోపల ఇబ్బంది పెట్టకూడదు. ఓకే అమ్మా. అమ్మ ఇంకొకటి, ఇది 3, 5 అలా 9, 11 ఇలా చేయాలి. మీరు స్టార్ట్ చేసే ముందే సంకల్పం చెప్పుకోవాలి. స్వామి నేను 3 నెలలు చేసుకుంటాను, లేదా 5 నెలలు చేసుకుంటాను, లేదా 9 లేదా 11. లేకపోతే స్వామి నేను అన్ని ప్రతి నెల చేసుకుంటూ వస్తాను, ఏదైనా బ్రేక్ పడితే అది నీది. కొంతమంది అసలు సంకల్పం పెట్టుకోరు, ప్రతి నెల చేస్తూ వెళ్ళిపోతారు, ఏ సంకల్పం ఉండదు. అలా కూడా చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు, ఏ సంకల్పం లేకోకున్నట్టు. కంపల్సరీ మీరు ఇన్ని నెలలు అని సంకల్పం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని నెలలు చేయాల్సిందే. ఓకే. దీనికి కూడా ఇందాక వ్రతంలో చెప్పినట్టు సెకండ్ డే ఖచ్చితంగా కంటిన్యూ అయ్యి థర్డ్ దాని నుంచి ఏమవ్వదా అమ్మా? అంతేమ్మా. ఇప్పుడు 3 పెట్టుకున్నారు అంటే అసలు 3 గ్యాప్ లేకున్నట్లు చేస్తే చాలా మంచిది. సెకండ్ అనేది అస్సలు ఆటంకం ఉండకూడదు. మనం ఏం చెప్తాం, ద్వితీయ ఆటంకం ఉండకూడదు. ద్వితీయ ఆటంకము అనేది ఉంటే ఫస్ట్ ఇది కౌంటబుల్ కాదు మనకి. అందుకు మీకు కుదిరితే 3 అయిపోయేలాగా చూసుకోండి, లేదా సెకండ్ అయిపోయి థర్డ్ వన్ కి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ థర్డ్ చేస్తే కౌంటబులే. ఇంకా 5 చేసినా అంతే, 9 చేసినా అంతే, 11 చేసినా అంతే. సెకండ్ ఇబ్బంది ఉండకూడదు మనకి. ఓకే. స్టార్టింగ్ లో మనం ముడుపు కట్టినాం కదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 11 months కానీ 9 months కానీ చేసిన తర్వాత ముడుపుని ఏం చేస్తారు? అది అన్ని మంత్స్ అయిపోయేదాకా ఉండకూడదు. ఈ మార్నింగ్ ముడుపు కట్టిన తర్వాత ఈవినింగ్ దాన్ని విప్పేసి దాన్ని ప్రసాదంగా చేసుకొని స్వామికి నైవేద్యంగా పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని గుళ్ళల్లో సమర్పిస్తారు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క నెల ఉంటారు, ఇప్పుడు 3 నెలలు చేస్తారంటారు, ఈ నెల ముడుపు అలానే పెట్టేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త ముడుపు కడతారు కదా. ఎవ్రీ మంత్ కట్టాలి, ఎవ్రీ మంత్ కట్టాలి. ఈ నెక్స్ట్ మంత్ కొత్త ముడుపు కట్టేటప్పుడు ఈ ముడుపులో అదంతా తీసి నైవేద్యం చేసి పంచి పెట్టడము, లేదా టెంపుల్లో ఇవ్వడము, ఇలా అంతా చేస్తారు. ఇది మీ యొక్క ఆనవాయితీ, మీకు ఎలా చేయాలనిపిస్తే అలా, అంటే మీ మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా. ముడుపు తీసి ఈవినింగే తీసి నైవేద్యం చేయాలంటే చెయ్యొచ్చు, లేదు మేము నెక్స్ట్ మంత్ తీస్తాము అంటే నెక్స్ట్ మంత్ తీయొచ్చు. ఇక్కడ ఎందుకు ఈవినింగే తీస్తారు అంటే, ముడుపు ఉంటే నాన్ వెజ్ తినకూడదు, ఫస్ట్ ప్రాబ్లం ఇది ఇంట్లో. అందుకు ఈవినింగే తీసేస్తారు ముడుపుని. మీరు నాన్ వెజ్ తినని వాళ్ళైతే పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. లేదంటే మేము అలా ఉండలేము అంటే ఈవినింగ్ కి తీసేయడం మంచిది. ఓకే ఓకే. ఇది ఈజీ వ్రతమేనమ్మా, ఎవరైనా ఇంట్లో అయ్యగారు లేకుండా చేసేసుకోవచ్చు? అయ్యగారు ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకి వెబ్సైట్లలో వ్రత కథ దొరుకుతుంది, బుక్స్ ఉన్నాయి, సంకష్ట చతుర్థి బుక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి అయ్యగారు అయితే ఏం అవసరం లేదు. అయ్యగారు లేకున్నట్టు కూడా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ వ్రతం వీళ్ళే చేసుకోవాలి అని ఏమైనా ఉంటదా? ఎవరైనా చేయొచ్చు మా, అంటే మ్యారేజ్ కాని వాళ్ళు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు, పిల్లలతో నుండి పెద్దల వరకు ఎవరైనా చేయొచ్చు. మళ్ళీ దీంట్లో మనకు ఒక డౌట్ వస్తుంది, పూర్వసువాసినీలు చేయొచ్చు అని. ఎవరైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఖచ్చితంగా అమ్మా, అంటే ఈజీగా చేసుకునే వ్రతము, అయ్యగారులు కూడా అవసరం లేదు. ఎవ్రీ మంత్ మనకి 3 months నుంచే స్టార్ట్ అయింది కాబట్టి భయపడకుండా అయితే చేసుకోవచ్చు కదమ్మా. చక్కగా అందరు కూడా చేసుకుంటే బాగుంటుంది. అండ్ మీరు చెప్పిన ప్రాసెస్ కూడా కాంప్లికేటెడ్ అనిపించలేదు, సింపుల్ గానే ఉన్నది, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంకా దీనికి ఓన్లీ ఈ కోరికలు నెరవేరుతాయని కాదు, ఏ సంకల్పమైనా ఒకటే పెట్టుకొని చేయాలి, లిస్ట్ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మా, చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలమ్మా.